హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈ రోజు అయితే ప్రోమో అయితే వచ్చేసింది. చాలా రసవత్తరంగా అయితే జరిగింది. ఎవరు తగ్గట్లేదు, ఎవరి గేమ్ వాళ్ళు సూపర్గా ఆడుతున్నాము అనుకొని మనకైతే మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఒక జబర్దస్త్ షోని అయితే చూపిస్తూ ఉన్నారు. అదేమో వీక్లీ వన్స్ వస్తుంది. అది ముందే అంటే ఒక స్క్రిప్ట్ రాసుకొని దాన్ని మనకి ఆన్ స్టేజ్ మీద రియాలిటీ షోలో జబర్దస్త్లో మనకి ఫన్ అయితే క్రియేట్ చేస్తారు. ఇక్కడైతే గనక మనకి ఫన్ గుట్టలు గుట్టలుగా వచ్చి పడతా ఉంది. మనం ఎంత ఫన్ కావాలంటే గనక అంత ఫన్ తీసుకోవచ్చు. ఎందుకురా అంటే గనక బిగ్ బాస్ షోలో ఉన్నదే అక్కడ పోయి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోరా అంటే గనక వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరిని ఎవరు ప్రూవ్ చేసుకోవట్లేదు. అక్కడ పోయిన తర్వాత పర్సనల్ అటాక్ అయిపోతా ఉన్నారు. పర్సనల్గా ఒకరి మీద ఒకరు అరుచుకోవడము, కరుచుకోవడము, గట్టిగా చేసుకోవడము, అన్నెసరీగా అందరు ఇన్వాల్వ్ అయిపోయి అదో ఒక ప్రపంచము. ఆ ప్రపంచంలోనే మేమే హీరోలం ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారు. సో ఈ రోజు ప్రోమోను మనం తీసుకున్నట్లయితే కనుక బిగ్ బాస్ చెప్పేసినాడు ఎట్లా ఈ వీక్ నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఇద్దరిని నామినేషన్ చేయాలన్నది బిగ్ బాస్ ఇచ్చినటువంటిది ఒక ఇది అన్నట్టు. సో అందులో ఫస్ట్ వచ్చేసి సీత మాట్లాడుతుంది. సీత ఏం మాట్లాడుతుంది అంటే కనుక మీరు బయట ఫ్రెండ్షిప్ మీరు పెట్టేసుకున్నారు. హౌస్లోకి వచ్చేసి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు, కానీ వేరే వాళ్ళని కూడా వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పకూడదు అన్నటువంటిది సీత అయితే అనింది. ఇమ్మీడియట్గా ప్రేరణ అందుకొని ప్రేరణ ఏమంటుందంటే బయటి నుంచి అని పదే దాన్ని ప్రొవోకేట్ చెయ్యొద్దు, అక్కడే ముగిసిపోయింది అన్నటువంటిది మాట్లాడింది. దానికి మళ్ళీ సీత అందుకొని ఏమైందంటే నేను ఎవరి క్యారెక్టర్ అసాసినేషన్ అయితే చెయ్యలేదు అన్నటువంటిది చెప్తా ఉంది సీత. ప్రేరణ ఉంది గాయస్, ఆమెనే మాట్లాడొద్దు అని చెప్తా ఉంది, మధ్యలో మళ్ళా మాట్లాడుతూ ఉంది. సో ముందు ఆ మాటకు రెస్పెక్ట్ ఇవ్వు అన్నటువంటిది ప్రేరణ సీతకు చెప్తా ఉంది. సీత ఇమ్మీడియట్గా ఏమంటుంది అంటే కనుక నాకు నచ్చకుంటే కనుక నేను కంపల్సరీ దాని మీద స్టాండ్ తీసుకొని నేను మాట్లాడతాను అన్న విషయాన్ని అయితే కనుక అది చెప్తా ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం హీరో అభయ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అభయ్కి ఆదిత్య ఓంకి ఇక్కడ అభయ్తో మాట్లాడుతున్నాడు ఏమని, నేను మణికంఠ కంటే తక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నానా అన్నటువంటిది ఆదిత్య ఓం. దీనికి అభయ్ అంటాడు నాకు మీరిద్దరు ఒకటే, ఇద్దరు కూడా నాకు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అన్నటువంటిది చెప్పబోతుంటే మధ్యలోనే ఆదిత్య అందుకుంటాడు. ఓకే, ఐ గాట్ ఇట్ యువర్ పాయింట్, ఓకే నాకు అర్థమైపోయింది, నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థమైపోయింది. సో అబ్బాయి స్టాండ్ బై నిలబడి అట్లా ఒక ఫేస్ పెట్టుకొని అలా ఉంటాడు అన్నట్టు. సో అది వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ప్రోమోలో కన్వర్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే రసవత్తరంగా ఉంటుంది అన్నట్టు. సో సానియా మాట్లాడుతూ ఉంది అన్నట్టు ఎవరికి, ప్రియాంక గురించి. ఏమని, డస్ట్బిన్ తీసేసిండ్రు, యాడ నుండి తీసేసిండ్రు, నువ్వు క్లీన్గా చెయ్యొచ్చు కదా అన్నటువంటిది సానియా నైనిక గురించి కొంచెం గట్టిగానే మాట్లాడుతూ ఉంది. నైనిక ఉండి ఏమంటుందంటే నేను అరవలేదు అని చెప్తా ఉంది. సో ఇక్కడ సానియా చాలా తెలివిగా నీవు అంటే నీ క్లాన్ అంటే నీవు, సో వాళ్ళు ఏం చేసినా కూడా అది నువ్వు చేసినట్టే, ఎందుకంటే నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు కదా అన్నటువంటిది. ఇమ్మీడియట్ గా నైనిక తీసుకొని ఐ గాట్ ఇట్ యువర్ పాయింట్, సో నీ గేమ్ నాకు అర్థమైపోయింది, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, సో నీ క్లాన్ నీ మాట వింటుందేమో కానీ నా క్లాన్ నా ఇష్టం వచ్చినట్టే ఉంటుంది అన్నటువంటిది అక్కడ చెప్పేసింది అన్నట్టు. ఓకే, సోనియా మాట్లాడుతోంది ఎవరి గురించి మాట్లాడుతుంది, సీత గురించి. ఏమని మాట్లాడుతుంది, గేమ్కి పర్సనల్కి డివిజన్ లేదు, అది నీ పర్సనాలిటీ ప్రాబ్లం, సో అది నీవు డెవలప్ చేసుకోవాలి, ఆ మెచ్యూరిటీ రావాలి అన్నటువంటిది సోనియా సీత మీద వేసినటువంటి ఎలిగేషన్. సో సీత ఏం చెప్తుంది, నాకు క్లారిటీ ఉందో లేదో అది నాకు బాగా తెలుసు, సోనియా నీ గేమ్ నువ్వు అర్థం చేసుకో, నీవు గేమ్ని అర్థం చేసుకొని నాకు వచ్చి అర్థమయ్యేలాగా చెప్పు, ఓకే అన్నటువంటి సీరియస్ గా ఒక లుక్ అయితే ఇచ్చింది. సానియా వచ్చేసి అరుపులు ఇంకా అరుస్తూనే ఉంది అన్నట్టు. సీత వచ్చేసి నీ క్లారిటీ లేదు అని సోనియా అన్నది. సో ఇక్కడ సోనియా ఏం చేసిందంటే పిచ్చి మాటలు మాట్లాడకు, పిచ్చిగా చెయ్యొద్దు అన్నటువంటిది అయితే మాట్లాడు. సో ఇది మనకి ప్రోమోలో చూపించినటువంటిది ఇది. సో మనం ఫస్ట్ ప్రేరణ తీసుకున్నట్లయితే కనుక సీత ప్రేరణ అంటే సీత అన్న దాంట్లో కొంచెం కరెక్ట్ ఉండొచ్చు, మేబీ
యాస్మిన్ అండ్ ప్రేరణ ఇద్దరు కూడా చాలా క్లోజు, చాలా నియర్ డియర్లు. సో వాళ్ళు క్లోజ్ గా ఉండి వాళ్ళకు కొంచెం ఎంకరేజ్ చేయమని ఆమె చెప్పిండొచ్చు. బట్ ఇక్కడ ఆ బిగ్ బాస్ హౌస్ లేకపోయిన తర్వాత ఎవరి ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడాలని చెప్పిందే సీత ప్రేరణకు ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ లాగా ఇచ్చి ఉంది అక్కడ. కానీ దాన్ని అర్థం చేసుకున్న ప్రేరణ ఏం చేసిందంటే ఇది ఎట్లకడుకో రాంగ్ ప్రోట్రేట్ అయిపోతుందా అని చెప్పేసి అరవడం మొదలుపెట్టింది. సో ఎలా అరుస్తుందిరయ్యా అంటే గనక బయట నుంచి అని ఇంకొకసారి చెప్పొద్దు ఆ మాట అన్నటువంటిది గట్టిగా అరిచింది. నిజానికి అదే జరిగింది. అంటే బయట అందరు ఫ్రెండ్షిప్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మనందరం కలిసి ఒక గ్రూప్ లా తయారు చేద్దాం అన్నటువంటిది ప్రేరణ. అది సీతకు అర్థం కాలే. యాక్చువల్లీ ప్రేరణ మాట సీత వినింటే కనుక ఒక గ్రూప్ లాగా ఉండి కొన్ని రోజులు ముందుకు సాగొచ్చు. ఇప్పుడు గొడవలు పడితే గనక కొన్ని రోజులు ముందుకు సాగకుండా ఉండడానికి అయితే కంపల్సరీ దారి తీస్తూ ఉంటది అన్నది నా ఒపీనియన్. అండ్ గాయ్స్, సో ఇక్కడ మనకి ఆదిత్యవం ఇప్పుడిప్పుడే గేమ్ స్టార్ట్ చేసినాడు అనుకో, చాలా స్ట్రాటజీ వాడుతూ ఉన్నాడు. యాక్చువల్లీ ఆదిత్యవం ఇన్ని రోజులు సినిమా చూసినాడు, సినిమా అంటే ఇండైరెక్ట్ గా మాట్లాడకుండానే సినిమా అందరికీ చూపించినాడు. తనేంటో ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఇన్ని రోజులు గమ్మునున్నాడు. దొరక్క అభయ్ దొరికినాడు. పాపం అభయ్ని ఇచ్చి పాడేసినాడు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కనుక అభయ్కి మాటలు లేవు అన్న రకంగా అయితే కంపల్సరీ చేసినాడు అని అనుకోవచ్చు. అండ్ మళ్ళా సానియా, ఈ సానియా నైనిక మీద పడ్డింది. సో ఇద్దరు కూడా ఏం తక్కువలు కాదు, ఇద్దరు కూడా ఫుల్ సౌండ్ చేసేటోళ్ళు. ఇక్కడ సానియా ఏంట్రా అంటే కనుక ఏ పాయింట్ దొరక్క ఆ చెత్త కుప్ప మీద, ఆ డస్ట్బిన్ మీద, దాని మీద పడి మాట్లాడడం, దాన్ని నామినేషన్ లో తీసుకొని రావడం అన్నది నాకైతే పర్సనల్ గా నచ్చలేదు. సో నైనిక ఉన్నటువంటి స్ట్రాటజీ, చిన్నపిల్ల అయినా కూడా వీళ్ళందరితోటి దేశముద్రలతోటి బాగానే ఫైటింగ్ చేస్తూ ఉంది. ఆ ఫైటింగ్ ను కూడా మనము ఆస్వాదించాలి. సో అది గాయ్స్. సో ఇది ప్రోమో 1. ప్రోమో 2 గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో చూసుకుందాం. జై హింద్.